అందరికీ వందనాలండి. కయ్యేను హేబేలు గురించి తెలుసుకుందామండి. ఆదాము హవ్వ కుమారులు కయ్యేను హేబేలు. కయ్యేను భూమిని సేద్యపరచువాడు, హేబేలు గొర్రెల కాపరి. హేబేలు సత్క్రియలు చేసినవాడు. వీరిద్దరూ యెహోవాకు అర్పణ చేయు నిమిత్తము కయ్యేను పొలములో తాను పండించిన భూఫలమును, హేబేలు తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని యెహోవాకు అర్పించగా, యెహోవా హేబేలు అర్పణను లక్ష్యపెట్టింది. కయ్యేను అర్పణ యెహోవా లక్ష్యపెట్టనందున ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యేనుతో, నీవు సత్క్రియ చేయనందున పాపము పొంచి నీ ఎడల అది పాపము వాంఛ కలిగియుండును. నీవు ఆ పాపమును ఏలుదువనెను. ఆ కారణము చేత కయ్యేను హేబేలును పొలములో చంపెను. యెహోవా కయ్యేనుతో, నీ తమ్ముడు రక్తము నేల నుండి నాకు మొర్రపెట్టుచున్నది. నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు దేశదిమ్మరువై యుందువని శపించెను. తరువాత కయ్యేను తాను చేసిన తప్పు గురించి బాధపడినను దేవుని సన్నిధిలో ఉండలేకపోయి ఏదెను తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను. కయ్యేను 910 సంవత్సరములు బ్రతికి మృతి చెందెను. హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించి నీతిమంతులని సాక్ష్యం పొందాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4. మనము కయ్యేను వంటి వారముగా ఉండకూడదు. యోధా రాసిన పత్రిక 11:11. యోధా 11. యోహాను పత్రిక 3:11-15.